ఇప్పుడు మేము 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ వృషభ రాశి వారి జాతకం ఎలా ఉంది, యోగ బలం ఎలా ఉంది, మునాబలం ఎట్లా ఉంది చూడు. వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవదుర్గ దేవతలు వచ్చినండి. ఈ నవదుర్గ దేవత కోటి అవతారాలు ఉన్నాయి కానీ మాత్రం కనకదుర్గమ్మ వారు వచ్చింది. రాజరాజేశ్వరి దేవత, మహాలక్ష్మి దేవత, కనకదుర్గమ్మ, కాళికామాత, అలాగే మాత్రం చూడాలంటే మాత్రం ఏడుపాయల ఎల్లమ్మ, అలాగే సంతోషిమాత, సరస్వతి మాత, అలాగే ఉగ్రరూపిణి మాత, బ్రాహ్మణి మాత అందరూ కలిసి వచ్చినండి. నవదేవతలు చాలా వరకు శుభయోగం ఉంది. లాస్ట్ వచ్చింది ధనం మూలం జగత్. సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు, చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ మనుషులు తిరుగుతారు, మనుషుల చుట్టూ ధనం తిరుగుతుంది, ధనం చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. అలాంటి యోగం నడుస్తుంది వృషభ రాశి వారికి. ఇది నా వాక్యం కాదండి, నేను చెప్పే జ్యోతిష ప్రశ్న కాదండి, వాస్తవం ఇది. వీరు ఏ పని చేసినా కూడా ధనంతోనే కూడుకుని అవుతుంది. వృషభ రాశి వారి జాతకంలో రోహిణి నక్షత్రం శ్రీకృష్ణుడు పుట్టిన అంశ ఆయన పుట్టింది మాత్రం వంశం రాజవంశంలా, పెరిగింది మాత్రం యాదవ వంశంలా. అటు ఆ రాజవంశం వదిలిపెట్టలేదు, క్షత్రియ వంశం వదిలిపెట్టలేదు, ఇటు యాదవ వంశం వదిలిపెట్టలేదు. అలాంటి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది, పురుషులకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, విద్యార్థులకు తిరుగు ఉండదు, నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే వారికి వారు ఖచ్చితంగా కంపెనీలు మారే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ఆకస్మికంగా మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వారు కోరుకున్న చోట్ల మాత్రం మారే అవకాశం ఉంటుంది. వారి కొలీగ్స్తో ఉన్న గొడవలు తీరిపోయే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు, వివాహం కాని స్త్రీలకు చాలా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆ నవదుర్గ దేవత లక్ష్మీదేవత వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మే నెలలో మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారిని పూజ చేయటం, శుక్రవారం మంగళవారం రోజు పూజం చేయటం, పంచమి రోజు కానీ అలాగే అష్టమి రోజు కానీ మంచి పని చేయడానికి ముహూర్తం అవసరం లేదండి. పూజలు చేయడానికి అన్ని పనులు ఏందో కానీ అమ్మవార్లకు దేవుళ్ళకు పూజలు చేయడానికి ముహూర్తం అవసరం లేదండి. ఏ ముహూర్తంలో కూడా చేయండి, చాలా మంచిది అది. ముఖ్యంగా మాత్రం రావుకాలం గడియ ఉన్నా సరే, ఆదివారం ఉన్నా సరే, అలాగే మంగళవారం ఉన్నా సరే, శుక్రవారం ఉన్నా సరే అమ్మవారిని పూజ చేయడం చాలా మంచిది. పౌర్ణమి ఉన్నా, అలాగే అమావాస్య ఉన్నా, అష్టమి ఉన్నా చాలా మంచిది. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, అమావాస్య ఏ పని చేయకూడదని. అమావాస్య ఎందుకు చేయకూడదు? సాక్షాత్తు ఆ అమ్మవారు లక్ష్మీదేవత దీపావళి అమావాస్య గడియాలని పూజ చేపిస్తారు. వేరే అమావాస్య చేయవద్దని ఎక్కడ శాస్త్రవచనం లేదు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ దశమి గడియాల ఏ వారం వచ్చినా చేస్తారు. మొదటి నుంచి పడితే 10 రోజులు ఉంటుంది పండగ. అలాగే నవదుర్గ దేవత పోతే మాత్రం సర్వదేవత ఏ అమ్మవారైనా సరే అమ్మవారు మన కన్న తల్లి కూడా మాత్రం ఏ టైంలో మనం పాదాలను మొక్కిన కూడా పూజ చేసినట్టే. అలాగే ఆ దేవతల్ని ఏ ముహూర్తం చేసినా చాలా మంచిది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు, చికాకులు ఉంటాయి. రైల్వే రంగం వారికి, ఆర్టీసీ రంగం వారికి, మోటార్ ఫీల్డ్ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, త్రిచక్ర వాహనదారులు, 4 చక్రాల వాహనదారులు, 8 చక్రాల వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా వివాహమైన భార్యాభర్తలకు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. కానీ అలాగే మాత్రం ప్రేమించుకునే వారికి, మనస్ఫూర్తిగా ప్రేమించుకునే వారికి ప్రేమకు ఆకర్షణకు చాలా తేడా ఉంటుందండి. మనస్ఫూర్తిగా ఒకరిని అర్థం చేసుకుని ప్రేమించుకునే వారికి, పెద్దలకు కూడా తెలిసి కూడా ప్రేమించుకునే వారికి అద్భుతమైన యోగం ఉంటుంది. ఆకర్షణ శక్తిలో పడ్డవారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆకర్షణ ఎలా ఉంటుందంటే అండి అయస్కాంతం లెక్క ఉంటుంది, చాలా వరకు అంటుకునే ఉంటుంది. కానీ విడిపోతే మాత్రం ఇనుము దూరం అవుతుంది, అయస్కాంతం దూరం అవుతుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. అలాగే మాత్రం మరొక
మంచు గడ్డ లెక్క ఉంటుంది. చేతిలో ఉన్నంతసేపే మనకు చల్లగా అనిపిస్తుంది, దగ్గర ఉన్నంతసేపే ఏసీ అనిపిస్తుంది. బయట పోగానే ఇప్పుడు ఎండాకాలం ఎలా కొడుతుందో అలా బాధ అనిపిస్తుంది. ఆకర్షణ శక్తి ఉన్న వారికి ఇబ్బంది ఉంటుంది. ఆకర్షణకు ప్రేమకు తేడా తెలుసుకుని ఉన్న వాళ్ళకి మాత్రం తిరుగు ఉండదు. ఇది ఒక్క వృషభ రాశి వారికే, రోహిణి నక్షత్రం వారికే కాదు, ఏ రాశి వారు ఏ నక్షత్రం వారైనా సరే సకల కోట్లాది మంది కూడా ఈ మాట వర్తిస్తుందండి. శాస్త్ర ప్రకారం లెక్క కాదు ఇది, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాదండి, అన్ని యోగ ప్రకారం నడుస్తుంది. అలాగే వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ వీరికి 6 వస్తుంది. శుక్రవారం అనుకూలమైన రోజు. చాలా వరకు వీరి జాతకానికి ఇల్లు కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, రిపేర్ చేయాలనుకునే వారికి, అలాగే మాత్రం స్థలం తీసుకోవాలనుకునే వారికి కలిసి వస్తుందండి. ఉత్తర మూల చాలా మంచిది వీరికి, నార్త్ సైడు కుబేర స్థానం. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. సంతాన దోషం, గర్భదోషం, స్త్రీలకు గర్భదోషం, మగవారికి మాత్రం శుక్రదోషం ఉన్నవారికి, అలాంటి చికాకులు ఉన్న వారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. అవి తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం రావి చెట్లు, అలాగే ఏప చెట్టుకు పూజ చేయటం చాలా మంచిది. సద్బ్రాహ్మణులను అడిగి చేసి పూజ చేయాలండి. 21 వారాలు చేయాలి, 21 సార్లు తిరగాలి ఆ చెట్టు చుట్టూ. సర్వదోషాలు మాత్రం, ఎందుకంటే రావి చెట్టు లక్ష్మీదేవత అవతారం, అలాగే మాత్రం రావి చెట్టు విష్ణుమూర్తి అవతారం, అలాగే మాత్రం ఏప చెట్టు లక్ష్మీదేవత అవతారం, శివపార్వతుల అవతారం, బ్రహ్మ సరస్వతి అవతారం. వాళ్ళ చుట్టూ తిరిగితే మీ మీద ఉన్న దోషాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని గుళ్ళల్లో సంతానం కావాలని తొట్టెలు కట్టే, అంటే ఒక ఉయ్యాల కట్టే ఆచారం ఉంటుంది, అలాంటిది కూడా చేయొచ్చు. అలాగే నాగదేవత ఉంటుంది, నాగదేవత కాడ కూడా మాత్రం ఒక ఉయ్యాల కట్టవచ్చు. అలాగే మాస శివరాత్రి టైంలో మాత్రం శివపార్వతుల కాడ పూజ చేపించడం కూడా చాలా మంచిది. ప్రతి చెట్టుకు పుట్టకు కూడా ఒక యోగ బలం ఉంటుందండి. అలాగే కన్య పుట్టల్ని, అలాగే పెద్ద పుట్టల్ని కూడా పూజ చేయడం చాలా మంచిది. భూమాత ఎన్ని పాపాలు చేసినా ఓరుస్తుందండి, ఎందుకంటే భూమాతకు అలాంటి వరం ఉంది. కానీ మాత్రం ఆ భూమాత కోపం వస్తే మాత్రం ఎవరికెనదు. కాబట్టి మాత్రం భూమాత వారి ఇంటిలో ఉండే పరిసరాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వారు చూసుకునే పరిసరాలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వారి మీద ఉన్న దోషాలు, చికాకులు, దారిద్ర్య బాధలు దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పని సాధించే అవకాశం ఉంది. యువకులకు విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో, సంసార విషయంలో, వివాహం కాని వారికి పర్సనల్ లైఫ్లో అన్నిట్లో మంచి జరిగే అవకాశం ఉంది. మీ మనోధైర్యాన్ని మీరు కోల్పోకండి, చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.